పొత్తులో ఉన్న పార్టీతో అసలు ఏం సంబంధం లేదు మీకు. ఆల్రెడీ పొత్తులో ఉన్నారు కదా బీజేపీతో, వాళ్ళు కలుపుకోవట్లేదు ఏంటి? అదంతా అధిష్టానం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటారు. సో బేసిక్గా ఇక్కడ మేము స్ట్రాంగ్గా వైసీపీని ఎదుర్కోవాలంటే ఆల్రెడీ ఈ డిసిషన్ తీసుకున్నారు. సో మిగిలిన విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధిష్టానంతో మాట్లాడతారు. మీతో పాటు 5 పార్లమెంటు సభ్యులు పార్టీని వీడారు, ఒక రాజ్యసభ సభ్యులు పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఏంటి ప్రధాన కారణం? ఏంటి? జగన్మోహన్ రెడ్డి నచ్చలేదా? జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చలేదా? ఏంటి? నేను ఆల్రెడీ మీకు బేసిక్గా ఇష్యూస్ అన్నీ నేను ముందే చెప్పాను, మీకు చెప్పాను ఇంట్రడక్షన్ పాయింట్స్లో. మీరందరూ చూస్తూనే ఉన్నాం. మనం యాక్చువల్గా 2019లో మనం వైసీపీ అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మనం కోరుకున్నది వేరు, జరిగింది వేరు. అది అన్ని విషయాలని మీ అందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో అందరం మనం మాట్లాడుతూనే ఉన్నాం. బేసిక్గా ఆంధ్రాలో అధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉంది. ధర్మం లేదు. ఏదన్నా మాట్లాడితే దాన్ని బుల్డోజ్ చేయటం, ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, అంతేగాని అసలు ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇందులో వాస్తవం ఏముంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వైసీపీ వాళ్ళు గ్రహిస్తే మంచిది. పెద్దలు ధర్మం అనేది అసలు ఇక్కడ లేదు, అంతా అధర్మమే. అన్యాయం, అధర్మం, అక్రమం ఇవన్నీ రాజ్యాన్ని వెళ్తున్నాయి. వీటి నుంచే ఎవరు పార్టీని వీడినా లేదా వైసీపీ ఓడిపోవాలని కోరుకుంటున్న ప్రధాన కారణాలు ఇవే. ఎన్నికలకు వచ్చేలోపు ఒక అసెంబ్లీకి ఒకే అభ్యర్థికి ఇవ్వగలుగుతాం, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకే అభ్యర్థికి ఇవ్వగలుగుతారు ఎవరైనా సరే. ఈ అసమ్మతి అనేది బేసిక్గా ఉంటానే ఉంటాయి, అన్ని పార్టీల్లో ఉంటాయి. అవేం పెద్ద ఇష్యూస్ కాదు, ఇవన్నీ సర్దుకుంటాయి. సో త్వరలోనే అందరినీ ఎవరెవరైతే అసమ్మతులు ఉన్నారో అనేక రకాలుగా వాళ్ళకి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, లేకపోతే ఇంకోటి చట్టసభల్లోకి ఏ రకంగా అనేది వాళ్ళు పెద్దలు నిర్ణయాలు తీసుకుంటారు. ఇటుపక్క మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు. అది పెద్ద ఇష్యూస్ ఉండవు, ఇవన్నీ టెంపరీయే. డెఫినెట్గా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ 2 కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు.